హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ప్రొద్దున్నే షాపింగ్కి వచ్చామన్నమాట. ఇంచుమించు మధ్యాహ్నం అయిపోయింది షాపింగ్ అయిపోయేసరికి. ఈ లోపల మా పాప కాల్ చేసి అమ్మ బయట నుంచి మంచూరియా బిర్యానీ తీసుకొని రమ్మని చెప్పింది. రెండు వేరువేరుగా ఆర్డర్ చేసేసరికి మంచూరియా ముందొచ్చింది. మేము బిర్యానీ కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పేసి నేను అమ్మ వేడి మంచూరియా తినేస్తూ ఉన్నామన్నమాట. ఇలా అమ్మతో సరదాగా చాలా బాగుంది. చిన్నప్పుడు రోజులు చాలా గుర్తొచ్చేసాయి. చిన్నప్పుడు మేము గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు అంత లిస్ట్ ఇచ్చేవాళ్ళము. వాళ్ళు కట్టే లోపల చుట్టుపక్కల నేను అమ్మ అలా తిరిగేసి వచ్చి మిర్చి బజ్జీలో బోండాలు అలా తినేసేసి సాయంత్రం మళ్ళీ షాప్కి వెళ్ళి ఆ లిస్ట్ అంతా ఇచ్చిన లిస్ట్ వాడికి కట్టేసిన తర్వాత షాప్ వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకుని వచ్చేవాళ్ళు మా గ్రాసరీస్ అంతా కూడా. సో అలా చిన్నప్పటి విషయాలు అలా గుర్తు చేసుకుంటూ చాలా సరదాగా అనిపించింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 10:45 అవుతుంది. షాపింగ్కి వచ్చాను అనమాట. బలూన్స్ అవన్నీ తేవడం మర్చిపోయాను. అమ్మ బర్త్డే ఉంది, సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో షాపింగ్కి వచ్చాను. చాలా ప్లాన్ చేశాను, కానీ వేరే రీజన్స్ వల్ల ప్లాన్ అంతా తారుమారు అయిపోయింది, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. కానీ చేయాలనుకుంది మాత్రం ఎలా అయితే చేయాలనుకున్నానో అలా కాకపోయినా సర్ప్రైజ్ అయితే చేస్తాను తప్పకుండా. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. కేక్ తీసుకోవడానికి బ్రామ్స్కి వచ్చాను అనమాట. అమ్మకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము. ఇట్లా రోల్ టైప్ ఉంటాయి కదా మంచిగా. ఇక్కడ అనుకున్నది ఏమంటారు దాన్ని, ఐస్ క్రీమ్ కేక్ దొరకలేదు, అయిపోయాయి అన్నీ. సో వేరే దగ్గరికి వెళ్తున్నాము. టైము 10:30 అవుతుంది. సో కేక్ అదంతా కూడా 2-3 షాప్స్లో తిరిగాము. ఇంపాసిబుల్ ఉంది దొరకడం అయితే. అంటే ఉన్నాయి కానీ చాలా చీప్గా ఉన్నాయి చూడడానికి. సో తిరుగుతున్నాం కేక్ కోసము. ఫైనల్లీ హాఫ్ కేక్ ఒకటి చూడడానికి ఫ్రెష్గా చాలా బాగుంది, అది తీసుకున్నాను అనమాట. ఉన్న టైంలో ఎంత చేయగలిగానో అంత చేశాను అనమాట. సో ఇంకా 15 మినిట్స్లో 12 అవుతుంది. అప్పుడు తీసుకొని రావడం ఉంటుంది. సరేలే చేద్దాం దా. కాల్ కట్ చేసినావా మమ్మీ? ఇట్రా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మ బర్త్డేకి వెకేషన్ ప్లాన్ చేశాము. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అన్నీ బుక్ చేసినవి కూడా క్యాన్సిల్ చేయాల్సి వచ్చేసింది అనమాట. సో ఇంట్లో సెలబ్రేట్ చేయాలనేది అస్సలు ప్లాన్ కాదు. చాలా తక్కువ టైం దొరుకుండే. ఆ తక్కువ టైంలో
నాకు ఏది అందుబాటులో ఉందో, నా మైండ్కి ఏది తోచిందో అవన్నీ అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఏం చేసినా ఆవిడ సంతోషంగా ఉండాలి అనేది నా కోరిక అనమాట. మిమ్మల్ని లైక్ చేయమని అడగను, సబ్స్క్రైబ్ చేయమని అడగని, వీడియోలో మాత్రం తప్పకుండా మా మదర్ని ఆరోగ్యాలతో ఆవిడ ఎప్పుడు నవ్వుకుంటూ సంతోషంగా ఉండాలని మీరందరూ కూడా ఆశీర్వదించండి. ఫారిన్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఏంటంటే చాలా తక్కువ సందర్భాలు ఉంటాయి, ఫెస్టివల్స్కైనా బర్త్డేస్కైనా అందరూ కలిసి ఉండడము. సో అలాంటి సందర్భం మా ఇంట్లో వచ్చినప్పుడు నేను వదులుకోవాలని అనుకోలేదన్నమాట. ఆ ప్రతి మూమెంట్ని జ్ఞాపకం కింద అలా ఈ వీడియో మీకోసం ఎంతనో ఇది నా కోసం అంతకంటే ఎక్కువ అనమాట. ఇవన్నీ మెమరీస్ కదండి అలాగా. సో నెక్స్ట్ డే ఏంటంటే ఇంకొక చిన్న గ్యాదరింగ్ కూడా ఏర్పాటు చేశాను. కానీ వీటన్నిటికీ నాకు అస్సలు ప్లాన్ లేకుండే, టైం కూడా లేకుండే. అనుకున్న అంత టైంలో నేను ఏదేదైతే ప్లాన్ చేశానో అవన్నీ చేయగలిగానండి. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉండే. ఇన్విటేషన్స్ నేను ఎక్కువ ఇచ్చినా అప్పటికప్పుడు అమెరికాలో జనాలు 1 వీక్ ముందు నుంచి పిలవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ఆ తక్కువ సమయంలో నా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇంటికి వచ్చారనమాట. ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే హ్యాపెనింగ్ అనేది ఇక్కడ పెద్దగా అనిపించదు. ఇక్కడ డే టు డే లైఫ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళకి బోరింగ్గా ఉంటుందన్నమాట. ఇంట్లో జనాలు అలా వచ్చి వెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా సంతోషంగా సందడిగా ఉంటుంది. సో ఆవిడ బర్త్డే అలా సందడిగా చేయాలని, తర్వాత మా మదర్ ఎప్పటి నుంచో మా పాపకి ఓణీలు ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నారనమాట. వచ్చేటప్పుడు అలా ఓణీ కూడా తెచ్చుకున్నారు. తిథి నక్షత్రం అలా మంచి రోజు చూసి పాపకి ఓణీలు ఇచ్చిన తర్వాత మంచి రోజు చూసి మేము ఫంక్షన్ చేసుకునేలాగా అనమాట. ఇది 12 అయింది, ఫుల్ నిద్ర కూడా వస్తుంది. ఇది నీళ్ళలో పెట్టేస్తామండి. ఇంట్లో కొన్ని ఐటమ్స్ తయారు చేశానండి. బయట నుంచి నాన్, బిర్యానీ, స్నాక్ ఐటమ్ తెప్పించడం జరిగింది. కొందరు పెద్దవాళ్ళు వస్తారు, వాళ్ళు బయట అస్సలు తినరంట. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని వంట ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ డే ఏంటంటే అమ్మమ్మ మనవరాలకి బ్లెస్ చేసి ఓణీలు ఇస్తారు వడి నింపి. సో వడి నింపే కార్యక్రమం కూడా ఉంటుందన్నమాట. ఇలా పాప డేట్ ఆఫ్ బర్త్, తిథి, రాశి ఇవన్నీ చూసి మా మదర్ ఒక 3 డిఫరెంట్ డేట్స్ సజెస్ట్ చేశారు. అందులో ఒక డే మా మదర్ బర్త్డే రోజు వచ్చిందనమాట. సో అన్ని సెలబ్రేషన్స్ అలా కలిసి వస్తాయి. కొంచెం పార్టీ లాగా ఒక చిన్న గ్యాదరింగ్ పెట్టుకున్నాను. ఇంత షార్ట్ నోటీస్లో ఇన్వైట్ చేసిన క్లోజ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఆ సెలబ్రేషన్ మాత్రం నేను దీంట్లో ఏది కూడా అప్లోడ్ చేయట్లేదండి. ఉన్న కాస్త టైంలో ఒక చిన్న డెకరేషన్ కూడా చేశాను. సో ఇలా వడి నింపి ఓణీలు ఇచ్చిన తర్వాత మాకు నచ్చిన డేట్లో ఒక పెద్ద ఫంక్షన్ కూడా చేయాలని అనుకుంటా ఉన్నాము. అమ్మమ్మ మనవరాలకి ఓణీలు ఇచ్చే కార్యక్రమం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చేస్తారనమాట మా ఇంట్లో. దాని తర్వాత మళ్ళీ ఆడపిల్లలు కదండి, పెద్దగా అయ్యాక మళ్ళీ వేరే ఫంక్షన్ ఎలానో ఉండనే ఉంటాయన్నమాట. సో పెద్దవాళ్ళు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ కలిసి వస్తే తప్పనిసరిగా ఇలాంటి ఫంక్షన్లు అన్నీ చేసేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా వాటి కోసం వాళ్ళు రావాలి అంటే వాళ్ళ ఆరోగ్యం సహకరించాలి, వాళ్ళు ప్రయాణాలు కూడా చేయగలగాలి కదా. సో వాళ్ళు ఉన్నప్పుడే ఇవన్నీ కార్యక్రమాలు అవ్వడం, ముందు ఆవిడ చాలా సంతోషపడ్డారు. ఆవిడ సంతోషపడితే నేను కూడా సంతోషపడ్డట్టే. ఎందుకంటే అమ్మ కోరిక తీరినట్టే కదా, వాళ్ళ మనవరాలని లంగా ఓణీలు అలా చూసుకోవాలి చిన్నగా ఉన్నప్పుడే అని చెప్పి ఆవిడ ముచ్చట అనమాట. చూసారు కదా అక్కడ ఆవిడ ముచ్చట ఆవిడ ఫేస్లో తెలిసిపోతూ ఉంది. సో నా ఈ సంతోషాన్ని మీ ఫ్యామిలీ అయిన మీతో కూడా నాకు పంచుకోవాలని అనిపించింది అనమాట. ప్లీజ్ మీరందరూ మా మదర్ని, నా పాపని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇది బర్త్డేకి తీసుకొచ్చిన రోసెస్ అనమాట, అమ్మకి ఇచ్చాం కదా. ఇవి చాలా పొడవుగా ఉండి స్టెమ్స్ కట్ చేశాను నేను.
హాఫ్ చేసేసి దీంట్లో పెట్టేసాను ఈ స్టెమ్స్ 2. చూడండి ఇది భలే వచ్చేసిందనమాట. చక్కగా న్యూ షూట్స్ కూడా ఇక్కడ చూడండి కొత్తగా ఆకులు వేసుకుంటుంది. ఇది ఇంకా రాలేదు కానీ ఇదైతే బ్రతికే ఉంది ఈ మొక్క. ఇదైతే చక్కగా వచ్చేసింది. సో మనం బుకేస్ తీసుకొస్తాం కదా, ఫ్లవర్ బుకేస్లో ఏవైతే రోసెస్ ఉంటాయి, నేను రోసెస్ గురించి మాట్లాడుతున్నానండి. సో ఫ్లవర్ బుకేస్ తీసుకొచ్చినప్పుడు ఆ స్టెమ్స్ మనం పడేయకుండా ఇలా పెట్టేస్తే చక్కగా ఇవి కూడా చాలా త్వరగా పువ్వులు అయితే వచ్చేస్తాయి అన్నమాట. అంటే నాటుకోవడానికి ఈజీగా ఒక మీకు 1 month 1.5 month పడుతుంది, కానీ చాలా చక్కగా ఇవి వచ్చేస్తాయండి. అంటే బ్రతుకుతాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే. కానీ ఇంతే పెద్ద ఫ్లవర్స్ వస్తాయో రావో నాకు తెలీదు. అదైతే ట్రై చేయాలి. ఇది ఎల్లో అండ్ మరూన్ కలిపి ఉండింది, చాలా బాగుంది. అసలు ఈ కలర్స్ చూస్తే అలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, అంత బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. సో ఇప్పుడు వీటిని ఈ స్టెమ్స్ని ఏంటంటే నేను గ్రౌండ్లో పెట్టబోతున్నాను.